ఇక్కడే ఉండు. ఝాన్సీ అమ్మ కూడా అక్కడే పడుకొనున్నారు. జాగ్రత్తగా వెళ్ళి చూడు, సరేనా? పో, లోపలికి పో. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రా. సరే, నేను చూస్తాను. ఎందుకమ్మా అంత కోపం నీకు? నువ్వు నన్ను ఎలా పెంచావమ్మా? నా మీద నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు కదా. నేను చేసిన చిన్న తప్పుకే ఈ నేల నాకు దూరం అయ్యావు కదమ్మా. ఈ నిమిషం వరకు నా గురించి నువ్వెప్పుడు ఆలోచించలేదమ్మా. అమ్మా, నేను నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అప్పుడు అన్నీ వచ్చి నేను ఒప్పిస్తానని చెప్పాడు. అందుకే నేను ఆ పని చేశాను. అది కాకుండా నేను ఇంకే తప్పు చేయలేదు. అన్న యాక్సిడెంట్కి కారణం నేను కాదమ్మా. ఆయన చాలా మంచివారమ్మా. నన్ను చాలా బాగా చూసుకున్నారు. మంచివారనే కదమ్మా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంది. అమ్మా, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవా? నీ కూతురుగా మళ్ళీ నన్ను చూడవమ్మా. బంగారి నా కూతురని తెలియకుండా నీ సొంత బిడ్డలా చూసుకుంటున్నావే. నువ్వు తన మీద ప్రాణాలే పెట్టుకొనున్నావు. తనెవరన్న నిజం తెలిసిన రోజైనా నన్ను క్షమిస్తావా అమ్మా? లేదా నాలాగే నా కూతుర్ని గెంటేస్తావా? నాకు భయంగా ఉందమ్మా. నీ ఇంట్లో ఉంటూ నీ కొంట్లో పడకుండా నేను దాక్కొని బతుకుతున్నానమ్మా. నేను చేసిన తప్పుకి శిక్షగా నువ్వు నన్ను తిట్టచ్చు, కొట్టచ్చు. ఇంకే శిక్ష వేసినా నేను పడతానమ్మా. కానీ నన్ను దూరంగా పెట్టకు. 25 ఏళ్లగా నీ జ్ఞాపకాలను మాత్రమే మనసులో పెట్టుకొని నేను బతుకుతున్నానమ్మా. చాలమ్మా. నేను ముందులాగా నీ ఒడిలో పడుకొని నిద్రపోవాలి. నీతో ఆశగా మాట్లాడాలి. నీ ప్రేమ నేను అనుభవించాలి. నీకు నచ్చిన జైలా నేను బతకాలనుకుంటున్నానమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించి దగ్గరవు. జయ, ఝాన్సీ అమ్మ లేచేలా ఉన్నారు. రా రా, చెప్తున్నాను కదా. బంగారిని చూసావు కదా. ఆంటీ, మీరేంటంటే ఈ టైంలో? అదేం లేదు బాబు. ఓ, బంగారం చూడ్డానికి వచ్చారా? అవును బాబు, నాకు అస్సలు నిద్ర పట్టలేదు. మనసు చాలా భారంగా ఉంది. అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను. నీకు కూడా దెబ్బ తగిలింది కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబు? నొప్పి తగ్గిందా? మందులు ఏమైనా వేసుకున్నావా? ఆంటీ, సారీ ఆంటీ.
నా వల్లనే బంగారీకి ఇలా అయింది. అయ్యయ్యో. నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సింది. నా కేర్లెస్నెస్ వల్లనే ఇలా జరిగిందంటీ. పర్వాలేదు బాబు, ఏం కాలేదు కదా. లేదంటీ, ఇది ఫస్ట్ టైం కాదు. చాలాసార్లు బంగారీ నా వల్ల హర్ట్ అయింది. వాటన్నిటికీ కలిపి నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను ఆంటీ. సారీ ఆంటీ. ఏమైందంటీ? ఎందుకు అలా చూస్తున్నారు? బంగారికి మాత్రమే కాదు బాబు, మీకు ఏమైనా అయ్యుంటే నేను తట్టుకునేదాన్ని కాదు. నాకు మీరు వేరు, బంగారి వేరు కాదు. మొత్తానికి ఇద్దరు జాగ్రత్తగా వచ్చేశారు, నాకదే చాలు. బాబు, బంగారి చిన్న వయసు నుంచే చాలా జాగ్రత్తగా పెరిగింది. ఏ కష్టం వచ్చినా తను తట్టుకొని ఎదుటి వారికి సంతోషం ఇచ్చేది. ఇందు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు అమ్మలా ఉంటూ తనే కదా చూసుకుంటుంది. తను మా కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి బాబు. మిగిలిన వాళ్ళు కష్టపడుతుంటే తను ఊరికే చూస్తూ కూర్చోలేదు. తన శత్రువు కష్టపడుతున్నా కూడా పరిగెత్తెళ్ళి సాయం చేసే గుణం తనది. తన అచ్చం వాళ్ళ నాన్నగారి జిరాక్స్. తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఎలాగో మీలాంటి మంచి వాళ్ళని సంపాదించి పెట్టుకుంది. మీరంతా ఉండగా తనకే కష్టం వస్తుంది. సరే బాబు, నేను బయలుదేరుతాను, మీరు వెళ్ళి పడుకోండి. అన్నా, కొంచెం సాంబారే అన్నా. వస్తున్నానమ్మా. ఎవరమ్మా తను? ఇంతకుముందు చూసింది లేదే. కొత్తగా పనులు పెట్టుకున్నారా? ఎవరు ఏంటి అని తెలియదు బాబు. 2 నెలలకి ముందు కారు రోడ్డు యాక్సిడెంట్లో పడున్నాడు. విపరీతంగా రక్తం పోయింది. వెంటనే తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాము. ఆయన ఎవరో ఏంటో అవన్నీ మాకేమీ తెలీదు. స్పృహలోకి వచ్చాక కనుక్కుందామంటే ఆయన కళ్ళు తెరిచేటప్పటికి 15 రోజులయ్యింది.